హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి బీట్రూట్ ఫ్రై అండి. ఈ విధంగా అయితే చేసుకొని తిన్నారంటే తినే కొద్దీ తినాలనిపించింది. అంటే అంత కమ్మగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, బీట్రూట్కి ఫస్ట్ మనం ఒక మూకిడి పెట్టుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, అంటే కొంచెం ఎక్కువే పడుతుంది, పెద్ద స్పూన్ లాగా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. తర్వాత పోపులు అంటారు కదా, ఆ పోపులు అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అవి లైట్గా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మస్ట్గా ఉండాల్సింది అయితే వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. బీట్రూట్ ఫ్రైకి వెల్లుల్లి అయితే నేను 15 నుంచి 20 దాకా వేసుకున్నాను. లేదు మీరు దంచన్న వేసుకోవచ్చు అండి, చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోవాలండి. చూసారా, ఆనియన్స్ కూడా వేగిపోయినాయి కదా. ఆ తర్వాత నేనైతే బీట్రూట్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్టు, పసుపు ముందుగానే వేసేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు వచ్చేసరికి ఇక్కడ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా. దీంతోపాటు వేగుతూ ఉంటే అవి తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇంకా మీరు పసుపు క్లిప్ మిస్ అయిందండి, పసుపు యాడ్ చేసుకోండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గబెట్టేసుకోండి. చూసారు కదా, మూత పెట్టేసుకొని ఇంకా మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసిన తర్వాత బీట్రూట్ మొత్తం మగ్గిపోయిందండి. కొంచెం అటు ఇటు జరిపితే మధ్యలోకి ఆయిల్ వస్తుందండి. ఆయిల్లోకి 1 స్పూనున్నర కారము, తర్వాత ధనియా జీరా పౌడరు 1 స్పూన్ అయితే వేసుకున్నాను. మొత్తాన్ని కలిపేసుకోండి. ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేయండి, సిమ్ మీద పెట్టండి. చాలా బాగుంటుందండి అలా ఆ ఆయిల్లో కనుక ఆ కారము, ధనియాలు, జీరా అన్నీ వేపుతుంటే ఒక మంచి స్మెల్ వస్తుందండి. అది మొత్తానికి దానికి పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. చూసారా, బీట్రూట్ అనేది రెడీ అయిపోయిందండి. మీ కాడ పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.